ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని భార్య, 2 పిల్లలను హత్య చేశాడు భర్త. రఘునాథపాలెం మండలం హరియాతాండా దగ్గర మే 28న జరిగిన కారు ప్రమాద ఘటనను హత్యగా తేల్చారు పోలీసులు. ఓ నర్సుతో వివాహేతర సంబంధం కారణంగా బోడ కుమారి అనే మహిళకు అనస్థీషియా ఇంజెక్షన్తో ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేయగా కృతిక అనే 2 చిన్నారుల గొంతు నులిమి హత్య చేశారు ప్రవీణ్ అనే వ్యక్తి. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు నిందితుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భర్త ప్రవీణ్ పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు ఏసీపీ రమణమూర్తి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు ఏసీపీ. హాస్పిటల్లో పనిచేసే క్రమంలో అతనికి సోనియా అని చెప్పి ఒక నర్సుతో పరిచయం అయింది. ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది. ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటు అయ్యి ఇద్దరు కలుసుకునేది. ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది, తరచు గొడవ జరిగేది. 28 రోజు ఇతను ఇక్కడ పొద్దున్నే వచ్చి ఆధార్ అప్డేషన్ అమ్మాయిది వాళ్ళ భార్యది కుమారిది ఆధార్ అప్డేషన్ టీడీపీ ఆఫీస్ వెనకాల విజేందర్ అని వాళ్ళ బంధువులు ఉంటారు. అతని దగ్గర ఆధార్ అప్డేషన్ చేశాడు. కొన్ని కరెక్షన్స్ పోయి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తర్వాత 4 గంటలకు బయలుదేరి అప్పుడు మళ్ళీ ఆమె కొద్దిగా హీట్ ఉంది బాడీలో, కాల్షియం ఇంజెక్షన్ ఇస్తాను ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది, నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్ లో పెట్టుకున్నా అని చెప్పి ఇమీడియట్ గా సైన్ చేశాడు. కోయిచిల్క రూట్ లో కోయిచిల్క కొద్దిగా ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంక ఉంటుంది. ఆ డొంక సైడ్ తీసుకుపోయి వెహికల్ ని డొంక దగ్గర ఆమె వెనకాల సీట్ లో పండుకోమని చెప్పి కాల్షియం ఇంజెక్షన్ తో పాటు ఇతను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజెక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు. అప్పటికే ఆమె అడిగింది ఇదేంటంటే దీంతోనే అయితే రియాక్షన్ కాకుండా ఉంటుంది, కొంతమంది కాల్షియం ఇంజెక్షన్ పడదు, అందుకని ఇది ఇస్తున్నా, నువ్వేం కాదు ఒక 5 minutes లో నీకు వస్తుంది, పండుగ 10 minutes లో నువ్వు రిలీఫ్ అయిపోద్ది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజెక్షన్ తీసుకుంది. మనకి పోస్ట్ మార్టం లో కూడా ఆమెకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఒకటి ఇంజెక్షన్ మార్క్ ఒకటి ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది. తర్వాత ఆమె అట్లే వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు 2.5 years, 3.5 and 4 years ఉంటుంది. వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసి ఆ దొంగలోనే స్మాదరింగ్ చేతితోని ముక్కు నోరు గట్టిగా మూసేసారు. పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ వెహికల్ లో పెట్టేసి పిల్లలిద్దరిని ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి భార్య అట్లా వెనకాల సీట్ లోనే ఇక పోయింది. ఒక 1/2 hour కొద్దిగా టైం పాస్ చేశాడు. ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో ట్రేస్ అవుతుందో అని చెప్పి 6:30కి అట్లా పోయి వాళ్ళు ఊరికి పోతున్నప్పుడు హరియాతాండ దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వాళ్ళ పిల్లలు కూర్చున్న సైడ్ గ్యారంటీగా హిట్ చేసినాడు. దాంతో చెట్టు కింద పడిపోయింది. అది యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేశాడు. తర్వాత ఇప్పుడు అతను తీసుకొని వస్తే అతను అంతా ఒప్పుకున్నాడు. మనం ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డీటెయిల్స్ తీసుకుంటే అతను ఒప్పుకున్నాడు.